రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్టే అవుతున్నదట ఓ సార్కు. ఏం మొదలుపెట్టినా నల్లపిల్లి ఎదురొచ్చినట్టే అవుతున్నదట. నల్లకోడిని తిప్పేసినా కీడు పోతలేదట. కీడు దినాల్లో పని మొదలుపెట్టినట్టే అవుతున్నదట. జర ఆ సారు తిప్పలేందో అరుచుకుందాం పాండ్రి. ఈటల రాజేందర్ సార్కు ఈ నడుమ ఏం మంచితనం అయితలేదట. అసెంబ్లీ ఓట్లల్లో 2 జాగల్లో ఓడిపోయినప్పుడే శనిదేవుడు వచ్చి నెత్తిన కూసున్నాడని మస్తుగా పూజలు చేపించిండట సారు. అటెనక పార్లమెంటుకు పోయిండు. అయినా గాని అంతా ఆగమాగం జగన్నాథం అవుతున్నది అంటున్నారు. కారు దిగి పువ్వు పార్టీలో చేరినాక సారుకు తిప్పలెక్కువైనాయట. ఈటల సారు ఎంత పెద్ద లీడరు, ఎన్ని మాటల ఎమ్మెల్యే అయిండు. అంత పెద్ద ఆయనకు ఎంత పెద్ద కొలువు ఇవ్వాలి. తక్కువలో తక్కువ పార్టీ ప్రెసిడెంట్ కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టాలి. సార్ కూడా మస్తు ఖాయిష్ ఉంటది. కానీ ఎవ్వరు ముంగట వలనిస్తలేరట. బండి సార్ అయితే అస్సలే వద్దంటున్నాడట. నా మనుషులకు ఇవ్వాలి, ఆయనకెట్లా ఇస్తారని ఢిల్లీ లెవెల్లో నడిపిస్తున్నాడట. రాజకీయంలో ఈటల సారు ఎంత పెద్దోడైనా బీజేపీలో బండి సారే పెద్దోడాయే. ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయ్యిండు. అందుకే అందరూ ఆయన మాటనే వింటున్నారట. దీంతోని ఏం చేయాలో సమజైతలేదట. కానీ సారు ఎట్లుంటుండే, మంత్రి కొలువులో కూర్చొని ఆయన చెప్తే 10 మంది వింటుండే, షిట్కేస్తే 100 మంది ఊరుకొస్తుండే. కానీ ఇప్పుడు ఈటల సారు అందరూ ఉండి కూడా అనాథ లెక్కనే అయిందని అలా హుజరాబాద్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. కారులా మంచితనం అయితలేదని అడుగు బయట పెడితే ఇప్పుడే అసలు శని ఊరుకొచ్చి సారు నెత్తిలా డిస్కో డాన్స్ ఆడుతున్నదని అంటున్నారు. అందుకే సారుకు రావాల్సిన ప్రెసిడెంట్ పోస్టు ఆలస్యం అవుతున్నదని మాట్లాడుకుంటున్నారు. ఎప్పటికైనా మీ కోరికే నెరవేరాలి సారు.